తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాలు అనుగ్రహించి, మీ గొప్పదైన మాటలోనికి తండ్రి మమ్మల్ని తోడుకుని వచ్చి, మీ మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమాన్ని తండ్రి మీ స్వహస్తాలకు అప్పగిస్తున్నాం. మంచి మాటలు, విలువైన మాటలు, మా ఆత్మను రక్షించే మాటలు తండ్రి మీరు బోధించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మీ పిల్లలందరూ తండ్రి మీ వాక్యాన్ని, మీ సత్యాన్ని విని గ్రహించి, ఈ లోకములో మేము ఏ విధంగా నడుచుకోవాలన్న సంగతి తండ్రి మరి గుర్తిరిగి తండ్రి ఆ విధంగా మా జీవితాలను తండ్రి మలుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మరి అనేకులు రావాల్సి ఉండగా మరి తండ్రి మరి త్వరపెట్టి రప్పించమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి పాఠ్యాంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. బోధకులు శిల్పకారుల అంశం పేరండి. బోధకులు శిల్పకారుల. ప్రియమైన దేవుని వారలారా, బోధ ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులను ఏదైనా మార్చేది ఉంది అంటే అది కేవలం బోధ మాత్రమేనండి. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి బోధించాడు. బోధకుణ్ణి మనం ఈరోజు టీచర్ అని పిలుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుల వారిని కూడా సద్బోధకుడా అని పిలిచారండి. అంటే ఆయన బోధ ఎంత గొప్ప బోధ చేయగలడంటే, ఆయనను చంపేవారు సైతము, ఆయనను మరి ఇబ్బంది పెట్టాలనుకున్న వారు సైతము ఆయన్ని సద్బోధకుడు అని పిలుస్తున్నారు. అంటే గుడ్ టీచర్ అని పిలుస్తున్నారు అన్నమాట. మంచి బోధకుడు, ఈ ప్రపంచాన్ని మార్చడానికి వచ్చినవాడు, ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులుగా కావడానికి కారకుడైన మరి యేసుక్రీస్తుల వారు. కానీ ఈరోజు సమాజంలో మనుషులందరూ కూడా మరి వ్యక్తిత్వాలను, గుణాన్ని మార్చుకోకుండా చాలామంది ఉండిపోతున్నారు పిల్లరా. బోధకుడు ఏం చేస్తాడంటే, బోధకుడు ద్వారా ఈరోజు ఈ సమాజంలో ఏదో మత మార్పనో లేదా గుంపనో కాదు, కానీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి చెప్తాడు. అంటే మనుషుల వ్యక్తిత్వం బాగోలేదనే కదండి యేసుక్రీస్తుల వారి రాక పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి కారణం ఏమంటే, తండ్రి ఎంతో బాధపడి తన ప్రియకుమారుని లోకానికి పంపడం జరిగింది. తండ్రి పాపులైన మనుషుల నిమిత్తం తన కుమారుని యొక్క రక్తాన్ని ఒలికించడం జరిగింది. అంటే దేవుడు ఈ మనుషులను చూసి ఆనందించడం లేదు, బాధపడుతూ ఉన్నాడు. ఈ మనుషులందరూ కూడా వ్యక్తిత్వం సరిగా లేదు, గుణం సరిగా లేదు అండి. మనిషిని దేవుని పోలికలో చేస్తే, ఆ దేవుని పోలికలో ఉండాల్సిన మనుషులు ఆ పోలిక లేదు కనుకనే మరి యేసుక్రీస్తుల వారిని పంపడం జరిగింది. ఈరోజు బోధ వినాలి అంటే, బోధ పడాలి అంటే, బాగా ఆలోచించండి. బోధ ఒక మనసుకు పడాలి అంటే బాధపడితే కానీ బోధపడదంట. ఈ లోకంలో ఎన్నెన్నో మార్గాలలో, వక్ర మార్గాలలో మనిషి వెళ్ళి వాడి జీవితాన్ని నాశనం చేసుకొని, పోగొట్టుకొని, జీవితం అంతా కూడా వృధా చేసుకుంటే అప్పుడు బోధపడుతుందండి. మనుషుల్ని నమ్మి చాలామంది మాట్లాడుతుంటారు. నేను ఒక అమ్మాయిని నమ్మానండి, ఆ అమ్మాయి చేతిలో జీవితం పెట్టాను, ఈరోజు నా జీవితం ఏం బాగోలేదు అంటే, అమ్మాయిని నమ్మినా, అబ్బాయిని నమ్మినా, తల్లిదండ్రులను నమ్మినా, ఏ వ్యక్తుల్ని ప్రపంచంలో నమ్మినా మన యొక్క జీవితం అన్నది నాశనం అయిపోతుంది. ప్రేమ దేవుని వల్ల మన జీవితం బాగుపడాలి అంటే నిజమైన బోధకుడైన యేసుక్రీస్తుల వారి చేతుల్లో మన జీవితం ఉండాలి. ఆయన చేతుల్లోనికి, ఆయన వాక్యంలోనికి జీవితం పెట్టేవారు ఎవరున్నారంటే ఎవరు పెట్టడం లేదండి. సొంత చేతుల్లోనే పెట్టుకుంటున్నారు అందరూ కూడా. నేను నా ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి, నీవు నీ ఇష్ట ప్రకారంగా నడుచుకోవాలి. చిన్న బిడ్డలు కూడా నేను నా ఇష్టం అంటున్నారు. కానీ యేసుక్రీస్తుల వారు చూడండి ఎంత గొప్ప బోధకుడు. ఆయన మాట్లాడుతూ నేను నా ఇష్టం నెరవేర్చుటకు రాలేదు కానీ అంటున్నాడు ఆయన. అంటే బోధకుడైన ఆయన ఇష్ట ప్రకారంగా జీవించడం లేదంట. నేను తండ్రి ఇష్టం నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చి తిని అంటున్నాడు. అంటే బోధ అనేది మనిషిని మారుస్తుంది, మన ఇష్టాలను పక్కన పెడుతుంది, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ప్రేమ దేవుని వల్ల ఏమండి. కానీ మనుషులు చాలామంది జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. చివరికి వెళ్ళిన తర్వాత బాధపడుతున్నారు. చూడండి, ఫెయిల్ అయిన పిల్లలు ఏమైనా బాధపడతారు, నేను సరిగా చదివింటే బాగుండేది. ఏమండి, ఎప్పుడైనా మార్కులు తక్కువ వచ్చిన తర్వాత ఎప్పుడు బాధపడతాం? మనకు రిజల్ట్ వచ్చి పేపర్ ఇచ్చిన తర్వాత, ఏమండి, ఒక డిఎస్సి విషయంలో అనుకోండి, నీకు 0.2 మార్క్స్లో నీకు జాబ్ పోయినావంటే అప్పుడు మనకేమొస్తుంది? అప్పుడు కానీ ఏమొస్తుంది? అప్పుడు కూడా మరి చదవం. మరి అవును రాలేదు కరెక్టే, ఈసారి చదివితే వస్తుంది అనుకుంటాం, మళ్ళీ అట్లే పోతుంటాం.
అంటే ఎంత బాధపడినా ఈరోజు సమాజంలో మనుషులకి బోధ కూడా పడడం లేదండి. అంటే సమస్యలు వస్తున్నా కూడా సమస్యలని సమస్యలుగా చూస్తున్నాడే కానీ ఇది నాలో ఉన్న లోపం, నేను సరిదిద్దుకోవాలి, నేను సరి చేసుకుంటే చాలు, నేను సెట్ అయితే చాలు, నేను గొప్పవాడిగా మారతాను అన్న విషయం మనుషులు ఎవరికి తెలియడం లేదు. ప్రియులారా, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7లో చూడండి, అక్కడ ఒక పడుచువాడు మాట్లాడుతున్నాడంట. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7లో, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను చూడండి బుద్ధి లేని పడుచువాడు. పడుచువాడికి ఏం లేదంట, బుద్ధి లేని పడుచువాడు. అంటే ఈ బుద్ధి లేకపోవడానికి కారణమేమి? వాడు మాట వినలేదు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు కలిగిన ఆ క్రీస్తు మాటలు అన్నది గ్రహించడం లేదు కనుకనే బుద్ధి లేని పడుచువాడొకడు అని రాయించండి. అంటే యవనస్తుల్లో ఏముండదంట? బుద్ధి ఉండదంట పిల్లరా, జ్ఞానం ఉండదంట. వాళ్ళు మాట్లాడే మాటలు అనేవి జ్ఞానయుక్తమైన మాటలు కాదు, అల్లరి మాటలు, పొగిరి మాటలు. ఏమండి, ఒకరికొకరు ఏవో హెచ్చరించుకునే మాటలుగా ఉండవు అవి. ఎవడైనా తప్పు చేస్తుంటే సరిచేసే మాటలుగా ఉండవు. ఆ మాటలన్నీ కూడా సరికాని మాటలుగా ఉంటాయి. వారికి సరైన మాటలుగా ఉండవచ్చు. ఆ మాటలు దేవుని ఎదుట పెడితే, ఆ మాటలు జ్ఞానుల ఎదుట పెడితే, ఆ మాటలు బోధకుల మధ్య పెడితే, అంటే వాళ్ళు బోధ వినలేదు కనుక అలా ఉన్నారు. అక్కడే సామెతల గ్రంథంలోనే మరొక మాటను చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, నా బోధకుల మాట నేను వినకపోతిని. చూడండి ఎంత మంచి మాట అది. నా బోధకుల మాట నేను వినకపోతిని. అంటే మనిషి ఎవరి మాట వినాలి? బోధకుల మాట వినాలి పిల్లరా. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవి యొక్కలేదు. అంటే నా కోసం చెబుతున్న మాటలు అవి, నా ఉపదేశం చేస్తున్న మాటలు, నా కోసం చెబుతున్న మాటలు, నేను గ్రహించాల్సిన మాటలు. నా కోసం వాళ్ళు జ్ఞానయుక్తంగా చెబుతూ ఉంటే వినకుండా ఏం చేశాను? నేను పెడచెవిన పెట్టాను. ఈరోజు నా జీవితం ఇలా ఉండడానికి కారణం నేను ఎలా వినలేకపోయాను అంటే, విన్నావా? ఏమండి, ఈరోజు బోధ వినడానికి రావాలా? ఏమండి, వేగిరంగా రావాలి పిల్లరా. బోధ వినడానికి వేగిరంగా రావాలంట. వేగిరంగా అంటే చాలా ఇంట్రెస్ట్గా రావాలి, ఆతృతగా రావాలి, తొందరగా రావాలి, వచ్చి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత కూర్చొని వేరే విషయాలు ఆలోచిస్తుంటే కరెక్ట్గానా? కాదండి. కూర్చున్న తర్వాత జాగ్రత్తగా మాటలను వినాలి. అదే కదా, జీవితం పోగొట్టుకున్న తర్వాత వీడంటాడు, నా బోధకుల మాట నేను వినకపోతిని. అంటే వింటే జీవితం బాగుపడేది. ఈరోజు ఏమైపోయింది? జీవితం సర్వనాశనం అయిపోయిందండి. ఈరోజు మనుషులందరి జీవితాలు దేవుని ఎదుట, జ్ఞానుల ఎదుట, దేవుని మాట ఎదుట ఎలా ఉన్నాయంటే వ్యర్థమైపోయే జీవితాలు. మానవ జీవితాలన్నీ చాలా విలువైనవి. ఇవి భూమి కంటే విలువైనవి. భూమిలో బంగారం అన్నది ఒక పార్ట్. ఏమండి, భూమి గొప్పదా లేకపోతే బంగారం గొప్పదా? భూమిలోనే ఉంది బంగారం. వజ్రాలు ఎక్కడున్నాయి? అవి భూమిలోనే ఉన్నాయి. పెట్రోల్ ఎక్కడుంది? అది భూమిలోనే. గ్యాస్ ఎక్కడుంది? అది భూమిలోనే. దేవుడు భూమి గొప్పదంటాడా, మనిషిని గొప్పవాడు అంటాడా? మనిషిని గొప్పవాడు అంటాడు. అంటే అప్పుడు చూడండి, నువ్వు ఎంత గొప్పవాడివి ఆలోచించండి. ఎవరు ఆలోచించడం లేదండి. నేను నా జీవితం అన్నది దేవుడు కోరుకున్నది, దేవుని స్వరూపం. మానవులు ఏ స్వరూపం? ఏమండి, స్త్రీనిగా పురుషులుగా వారిని చేశాడు దేవుడు. ఆదాముని హవ్వను చేశాడు మొదట. ఏమండి, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము. చూడండి, అంటే మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక, దేవుని జ్ఞానానుసారంగా బతకవలసిన వారు. కానీ ఈరోజు ఎలా మారిపోయారంటే బుద్ధి లేని వారుగా మారిపోయారు. ఏమండి, అజ్ఞానులుగా మారిపోయారు, అవివేకులుగా మారిపోయారు. జీవితాన్ని వ్యర్థం చేసుకొని, నాశనం చేసుకొని పోగొట్టుకుంటున్నారు పిల్లలు. వీరు బాగుపడాలంటే ఏం చేయాలంట? బోధకులు మాట వినాలండి. ఎవరి మాట వినాలి? బోధకుల మాట. బోధకుల మాట. ఆ బోధకుల మాట వినడానికి ఈరోజు మనుషులు ఇష్టపడడం లేదండి. ఇందుకు బోధకులు ఏం చేస్తారంటే బోధ ద్వారా జ్ఞానాన్ని చెప్పి వారి యొక్క మనసును మారుస్తారు. దీన్ని ఏమంటారంటే శిల్పాన్ని చెక్కడం. ఒక శిల్పి ఏం చేస్తాడు? శిల్పానికి రూపం ఇస్తాడు పిల్లరా. శిల్పం కాకముందు అది ఎలా ఉంటుంది? ఒక ముడి పదార్థంగా ఉంటుంది, శిల మాదిరిగా ఉంటుంది. శిల అనగా విలువలేనిది. చూడండి, ఈరోజు మనుషులు కూడా విలువలేని వారుగా ఉన్నారు. ఈరోజు సమాజంలోకి మనిషి వచ్చేసాడు, తల్లిదండ్రులు చేతిలోకి వచ్చేసాడు,
తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు? అజ్ఞానులుగా పెంచేశారు. చెడ్డ మాటలు, ఏమండి, ఎవరితో ఎలా మాట్లాడో తెలియకపోవడం, ఎలా స్పందించాలో తెలియకపోవడం, జ్ఞానం లేకపోవడం, ఏమండి, సినిమాలని, మీడియా అని, సెల్ ఫోన్ అని, బట్టలని, అజ్ఞానులుగా మారిపోయేసి మనుషులందరూ ఏం చేసుకుంటే వారి జీవితాన్ని వ్యర్థంగా చేసుకుని శిల మాదిరిగా మారిపోయారండి. శిలకు విలువ లేదు. శిలకు విలువ లేదు పిల్లరా. కానీ ఆ శిలకు చూడండి, శిల ఎక్కడుంటుంది? ఎక్కడంటే రోడ్డు మీద, రోడ్డు కూడళ్లలోనో, లేకపోతే ఏదైనా బాగా చూసే ప్రదేశంలో పెడతారా శిలని? కాదండి, కొండల్లో ఉంటాయి శిలలన్నీ కూడా. కొండ చూడండి, కొండ చుట్టూ ఎవరైనా కాపలాదారులు ఉంటారా? దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటారా? జాగ్రత్త పెట్టుకుంటారా? ఎవ్వరూ పెట్టుకోరు. శిలది. శిలకు విలువ లేదు. కానీ ఆ శిలను శిల్పం రూపంలోకి మార్చాడండి. శిల్పానికి ఏముంటుంది? చాలా విలువ కలిగిందండి, చాలా విలువగనిది. అదే చాలామంది చూస్తుంటారు, దాన్ని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. ఎక్కడున్నాయంట అలాంటి శిల్పాలు? ఎక్కడున్నాయంట? తంజావూరులో ఉన్నాయండి, లేదా ఈ మహారాష్ట్రలో అండి, ముంబై దగ్గరగా ఉన్నాయి అజంతా, ఎల్లోరా శిల్పాలు. అంటే వాటిని చూడ్డానికి మనుషులు ఎన్నో ప్రదేశాలు, దేశ విదేశాల నుండి ఆ ప్రాంతానికి వచ్చి ఆ యొక్క శిల్పాలను చూస్తూ ఉంటారు. అంటే ఆ శిల్పాలను ఎందుకు చూస్తున్నారు? శిల్పకారుడు చెక్కాడు అందంగా. అంటే అందంగా చెక్కేవాడు ఏమంటారు? శిల్పకారుడు అంటారండి. అంటే శిల్పకారుడు శిలకు ఒక రూపాన్ని ఇస్తాడు. రూపాన్ని ఇచ్చిన తర్వాత విలువ వస్తుంది. అంతకుముందు విలువ లేదు ప్రియులారా. అంటే బోధకులు ఎవరంట? బోధకులు శిల్పకారులు. ఒక శిలను ఒక మంచి చక్కటి రూపంలోకి, ఆకర్షణీయమైన రూపంలోనికి, అందమైన రూపంలోకి మారిస్తే దానికి విలువ ఏ విధంగా వస్తుందో, ఏమండి, పూలను ఎందుకు అందరూ ఆకర్షిస్తున్నారు? దానిలో ఉన్న సువాసన, దానికి ఉన్న రంగు, అంటే అవి ఉన్నాయి కనుక అవి ఆకర్షించబడుతున్నాయి. అలాంటి ఆకర్షణీయమైన రూపంలోనికి జీవితాన్ని మార్చేవారనే బోధకులు అంటున్నారండి. జీవితాన్ని మార్చేవారనే బోధకులు అంటున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక చక్కటి మాట చెప్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8లో, మత్తయి సువార్త, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఇంకా ఏమిటంటే కింద మాటలో ఉంటుంది, 9 కింద, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఏమండి, బోధకులు గురువులని పిలువబడవద్దండి. ఎవరు గురువు అంటే క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఈ ప్రపంచానికి బోధకుడు బోధించేవాడంటే, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, ఒక్కడే మీ గురువు. అదేవిధంగా పై మాటలో మనుషుల చేత బోధకులని పిలువబడుతున్నారు కానీ అలా పిలువబడవద్దండి, ఒక్కడే మీ బోధకుడు. ఏమండి, రాశారు కదా, ఒక్కడే మీ గురువు, ఒక్కడే మీ బోధకుడు. ఎవరు? ఆయన కేవలం యేసుక్రీస్తుల వారు, ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఆయన బోధ ఎక్కడ నేర్చుకున్నాడు అంటే, ఇదిగో తండ్రి యొద్ద నేర్చుకున్నాడు కనుక ఆయన మనకు చక్కగా జీవితాన్ని బోధించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి సామర్థ్యం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. ఏ మనిషి కూడా అలాంటి సామర్థ్యంతో బోధించగలిగిన వాడు లేడు. ఆయన చేసే బోధన బట్టి ఆ రోజుల్లో ఉన్న యాజకులు కానీ బోధకులు కానీ ఏమన్నారంట? ఆయన్ని కూడా, ఏమండి, ఈయన అధికారం గలవాని వలె బోధించాడు, ఈయన బోధ చాలా గొప్ప బోధ. అలాంటి బోధ బోధించిన వాడు యేసుక్రీస్తుల వారండి. కనుక మీరు బోధకులని పిలువబడవద్దు, మీరు గురువులని పిలువబడవద్దు. ఏమండి, ఈరోజు మనల్ని కూడా మనం ఏమని పిలుచుకుంటున్నాం? వాక్యోపదేశకులు, అంతే. మనం గురువులము కాదు, బోధకులం కూడా కాదు పిల్లారా. కానీ బోధ చేసేవాడు ఎవరు? యేసుక్రీస్తుల వారు. బోధకులని పిలువబడవచ్చా అంటే, బోధ యేసుక్రీస్తు ఈయనలో ఉండి చేస్తున్నాడని మనం నమ్మాలి. ఏమండి, ఈ జ్ఞానం ఎవరిది? ఈ బైబిల్ ఎవరిది? ఈ యొక్క దేవుని మాటలు ఎవరివి? సాక్షాత్తు దేవునివి. ఈ మాటలు, ఈ జ్ఞానాన్ని మనం తీసుకొని మనం బోధిస్తున్నామే కానీ ఈ బోధ మనది కాదు, ఇవి తండ్రి యొక్క బోధ అని నమ్మి మనం బోధిస్తున్నాం ఈరోజు ప్రజలందరికీ కూడా. కనుక ప్రియమైన దేవుని వారలారా, బోధించేవాడు ఆయనే, బోధించేవాడు జ్ఞానం ఆయనదని మనం నమ్మాలండి. ఇంతకు ఆయన ఏ రూపంలోకి రావడానికి బోధిస్తాడు మనల్ని? ఏమండి, ఏదో ఒక రూపంలోకి రావడానికే కదా బోధ. అంటే ఆ బోధ నేర్చుకోకముందు, వినకముందు ఆ రూపంలో మనము లేం. ఆ రూపంలోకి మనం రావాలి. ఆ రూపంలోకి మనం రావాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8లో, యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుడు
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. చూడండి, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఏ రూపంలోకి రావడానికి ఆయన బోధిస్తున్నాడంటే, దేవుడు ప్రేమాస్వరూపి అంటే దేవుని రూపంలోకి నీవు రావాలి. ఏమిటా రూపం? ప్రేమా స్వరూపం. అంటే ప్రతి మనిషి కూడా ఒక రూపంలోకి చెక్కబడాలన్నదే ఆయన యొక్క బోధ యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు? నేను తండ్రిని పోలి ఉన్నాను. నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. అంటే ఏ పోలికైనా ప్రేమా స్వరూపం. దేవుని స్వరూపం ప్రేమా స్వరూపం, క్రీస్తు స్వరూపం ప్రేమ స్వరూపం. అందుకే ఎవడును ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఆ అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచాడు. తండ్రిని బయలుపరచడానికి వచ్చినవాడండి. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, స్వరూపాన్ని చూడలేదు. మరి ఆ తండ్రి స్వరూపం ఎలా ఉంది? ఇదిగో నాలా ఉంది. అంటే నేను మీకేం చూపిస్తున్నాను? ప్రేమ చూపిస్తున్నాను, క్షమ చూపిస్తున్నాను. ఏమండి, యేసుక్రీస్తుల వారిని అప్పగించిన యూదాను కూడా ఓర్చుకున్న యేసుక్రీస్తుల వారు. యూదా పక్కనే ఉన్న యూదా ఏం చేస్తాడో జీవితం అంతా ఎరిగినవాడు. ఆయన ఏం చేశాడు? క్షమించాడండి, ఓర్చుకున్నాడండి. ఆయన పట్ల కూడా ప్రేమ చూపాడండి. యేసుక్రీస్తుల వారు తన శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆ కడిగిన గుంపులో వారిలో ఎవరున్నారు? యూదా కూడా ఉన్నాడండి. యూదాను కూడా క్షమించిన క్రీస్తు. అంటే ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న క్షమ ఈరోజు ఎక్కడ తయారు కావాలనుకుంటున్నాడంటే, ఇదిగో సంఘంలో తయారు కావాలి. సంఘములో ఉన్న వారిలో ప్రేమను నింపాలి, సంఘములో ఉన్న వారిలో క్షమను నింపాలి. ఎప్పుడూ మన జీవితాల గురించి ఆలోచించడం కాదు, కానీ బైబిల్ని, దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి. మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి ప్రియులారా. అలా సంతోషపడాలంటే నువ్వు ఎక్కడుండాలి? ఇదిగో దేవునికి దగ్గరగా ఉండాలి, సంఘంలో దగ్గరగా ఉండాలి, బోధకు దగ్గరగా ఉండాలి, బోధకులకు దగ్గరగా ఉండాలి. అప్పుడు మన జీవితం ఏమవుతుంది? మన జీవితం అనేక మార్పులకు లోనవుతుంది. ఒక శిల చూడండి, శిలకు ఏం చేస్తారు? శిలకు ఎక్కడ ముక్కు రావాలి, ఎక్కడ కళ్ళు రావాలి, ఇవన్నీకి ఎవరికి ఉంటుందా ఆ ఐడియాలజీ ఎవరికి ఉంటుంది? శిల్పకారునికి ఉంటుందని. పాదాలు ఎక్కడ రావాలి, దీంట్లో ఎలాంటి రూపం రావాలన్న విషయం శిల్పకారునికి రూపం రాకముందే ఒక డిజైన్, ఒక ఇంజనీరింగ్, ఒక నేర్పరితనం, ఒక ప్లానింగ్ వాడికి ఉంటాయండి. ఎక్కడెక్కడ ఎలాంటి రూపం రావాలన్న సంగతికి శిలను చూసినప్పటికే ఒక ఐడియా వస్తుంది. ఏ శిల పనికి వస్తుంది ఆ రూపానికి, ఏ శిల పనికి రాదో ముందుగానే ఆలోచించి దానికి ఒక చక్కటి రూపాన్ని ఇస్తాడు. అలానే మనము కూడా బోధకుల దగ్గరగా ఉంటే ఆ నేర్పరితనం కలిగిన బోధకులు మనల్ని ఏం చేస్తారు? తీర్చిదిద్దుతారండి. మనం కూడా ఈరోజు మాట్లాడుకుంటూ ఉంటాం, వాక్యోపదేశకులండి అండి, డిప్యూటీ డైరెక్టర్ ద్వారా నేను ఈ మాటలు విన్నానండి, జాయింట్ డైరెక్టర్ ద్వారా విన్నామండి, డైరెక్టర్ ద్వారా విన్నామండి అని. అంటే వీళ్ళంతా ఎవరు? నేర్పరి అయిన పనివారు. ఆ నేర్పరి అయిన పనివారు ఈ సమాజంలో, ఈ సమాజం కోసము బతకకుండా మనల్ని దేవునికి దగ్గరగా బతికేటట్లుగా చేశారు పిల్లరా. మనం జీవించుచున్నామే కానీ మనం ఎవరో? మనం మృతులం. కానీ సమాజంలో మృతులుగా లేని వాళ్ళు, ఈ మానవ సమాజంలో వీటినే గొప్పగా అనుకునే వాళ్ళు ఏం చేస్తే వాటి కోసమే వాదలాడుతూ దెబ్బలాడుతూ ఉంటారండి. మనము మృతులైనామన్న సంగతి మనకు తెలిస్తే ఎలా ఉంటాం? దేవునికి దగ్గరగా ఉంటాం. అంటే బోధకు దగ్గరగా కాకపోతే ఈ లోక సంబంధులుగానే ఉండిపోతాం మనం. ఈ లోక సంబంధులుగా ఉన్నామంటే దేవుని రాజ్యానికి మనం హక్కుదారులం కాదు. దేవుని రాజ్యానికి హక్కుదారులుగా కావాలంటే మనము మన స్వరూపాన్ని దేవుని స్వరూపంలోకి మార్చుకోవాలి. ఏమండి, దేవుని స్వరూపాలుగా మారిపోవాలి. బోధ ఎందుకు జరుగుతుందంటే దేవుని స్వరూపాలుగా మార్చడానికే జరుగుతుందని. యేసుక్రీస్తుల వారి బోధ విని గ్రహించి నేర్చుకున్న, అంటే ఆయన మాటలు గ్రహించి నేర్చుకున్న ఎవరు? పౌలు గారు. ఆయన ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. అంటే ఆయన ఏ పోలికలోకి వచ్చాడు? ఏ స్వరూపంలోకి చెక్కబడ్డాడు? ఆయన పౌలు గారు ఒక మంచి స్వరూపంలోకి వచ్చాడండి. క్రీస్తు స్వరూపంలోకి వచ్చాడు. ఆ క్రీస్తు స్వరూపములో ఉండి ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా నేర్పరి అయిన పనివాడిగా మారిపోయాను, నేను కూడా ఒక శిల్పకారుడిగా మారిపోయానని ఆయన చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున
నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె, నేర్పరి అయిన శిల్పకారుడు ఈయన బోధకుడు అండి. పౌలు గొప్ప ప్రసంగికుడు, గొప్ప బోధకుడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. నా సమస్తాన్ని, నా ఆస్తిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎన్నో గొప్ప మాటలు మాట్లాడాడు ఆయన. ఈరోజు సమాజంలో ఎంతో మందిని మార్చినవాడు, ఆ రోజు సమాజాన్ని కూడా మార్చినవాడు. ఈరోజు కూడా ఆయన మాటలు ఎక్కడ మాట్లాడిన పత్రికలన్నీ ఆయన రాసిన వాడే, చాలా భాగం రాశాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఏమంటారంటే నేను నేర్పరి అయిన శిల్పకారుని. నేను చాలా నేర్పరితనం ఉంది నాకు, ఏమండి, చాలా బాగా నేర్చుకున్నాను. నేను ఎలాంటివనంటే ఎవరినైనా నేను మార్చగలను. నేను ఒక మంచి బోధకుడను అంటున్నాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుణ్ణి. ఇంకేమంటున్నాడు? మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. నేను ఏ శిల్పాన్ని కట్టాను, ఏ పునాదిని వేశానంటే, మొదట శిల్పకారుడు అంటున్నాడు, నేను ఒక పునాదిని వేస్తున్నాను అంటున్నాడు. ఏమిటా పునాది అయ్యా అని అడిగితే ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు. నేను యేసుక్రీస్తు అనే పునాది వేసాను అంటున్నాడు. అంటే ప్రతి మనిషికి ఒక మంచి పునాది, ఫౌండేషన్ వేసుకోవాలండి. ఏమిటా ఫౌండేషన్ అంటే యేసుక్రీస్తు అండి. ఒక మంచి రాయండి యేసుక్రీస్తు. అంటే ఆ రూపంలోకి, ఆ శిల్ప రూపంలోకే మనం చెక్కబడాలి. మనుషులుగా రకరకాలుగా మనం కనిపిస్తున్నాం, కానీ పురుషులందరూ ఒక రకంగా అనిపిస్తున్నా ఆ పురుషుల్లో క్రీస్తు స్వరూపాన్ని సంపాదించుకున్న వారు కొద్దిమంది. స్త్రీలలో అనేక మంది కనబడుతున్నా వారు కూడా ఏ రూపంలోకి రావాలంట? ఏ రూపంలోకి రావాలి? క్రీస్తు రూపంలోకి రావాలండి. అంటే ప్రతి వారికి ఒక మంచి పునాది వేస్తున్నాను. ఆ పునాది యేసుక్రీస్తే. అంటే ప్రతి వారిని ఒక రూపంలోకి చెక్కుతున్నాను. ఆ రూపం యేసుక్రీస్తే. నేను కూడా నా రూపాన్ని నేను మార్చుకున్నాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడిని నేను మాట్లాడతానంటే, నేను హానికరుడను, నేనేమంటే దూషకుడను, హింసకుడను. కానీ నేనేమైపోయాను? నేను మృదువుగా మారిపోయాను. ఒక మంచి స్వరూపంలోకి వచ్చాను. ఆ మృదువు స్వరూపం ఏదది? క్రీస్తు స్వరూపం. అలాంటి స్వరూపంలోనికి నేను చెక్కబడుతున్నాను. అనేక మందిని ఆ రూపాల్లోకి నేను మార్చాలనుకుంటున్నాడని. అందుకనే ఆయన బోధలో అనేక ప్రదేశాలు తిరిగాడు. ఏథెన్సు పట్టణంలో తిరిగాడండి. ఏథెన్సు పట్టణంలో అంటే అరయోపగు అనే ఒక ఎక్కడికి వచ్చాడు? సభ దగ్గరికి వచ్చాడన్న. అరయోపన్న సభ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. ఈయన గ్రీసులోని ఏథెన్సులో తిరుగుతున్నాడండి. అందరూ కూడా శిలలను, శిల్పాలు కట్టిన వాటినే దేవతలను పూజిస్తూ ఉన్నారు అంటే ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రతి దేశంలోని, ఈ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఏవైతే రూపాలు ఉన్నాయో ఆ రూపాలనే దేవుని రూపాలుగా, దేవతా రూపాలుగా పూజిస్తూ ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా ఏమనుకున్నారంటే, వాళ్ళు జ్ఞానులు కదండి. ఎవరు? గ్రీసు దేశస్తులు. ఒక అరిస్టాటిల్, ఒక ప్లేటో, వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు? గ్రీసు దేశంలో పుట్టారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా జ్ఞానం గురించి ఆలోచించేవారు. ఒక సభ ఉందంట, అక్కడే చెప్తున్నాడు, అరయోపగను సభ. ఆ సభలో ఆయన మాట్లాడిన వాడుగా కనిపిస్తున్నాడని. అక్కడ ఏం రాశారు అంటే, వాళ్ళు దేవుని రూపాలైతే చెక్కాం కానీ మాకు కూడా డౌట్ ఉందంటున్నాడండి. ఏమండి, వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళకు డౌట్ ఉందంట. ఇవి దేవతలని మనం అనుకుంటున్నాం కానీ ఇవి నిజంగా దేవతలేనా అనే డౌట్ గ్రీసు దేశస్తులకు ఉందండి. అందుకని వాళ్ళు ఏం రాశారు? తెలియబడని దేవునికి బలి అర్పిస్తున్నామని రాశారు. మీరు తెలియక దేనియందు దేవుడని విశ్వసిస్తున్నారో ఆ దేవుని గురించి నేను చెబుతున్నాను. మీకు తెలియదు కదా, మీకు తెలియని దేవుని గురించి నేను చెబుతున్నాను అని పౌలు గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే చక్కగా వారికి చెప్పి బోధించి ఆ దేవుని స్వరూపాలుగా వాళ్ళను మలచడానికైనా పూనుకుంటున్నాడు. చూడండి, ఒక మంచి బోధకుడు ఏం చేస్తాడంటే, మంచి బోధలు చేసి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి, సారూప్యతలోనికి మారుస్తాడు.
అంటే ప్రతి వారు కూడా, స్త్రీలైనా పురుషులైనా ప్రతి వారు కూడా క్రీస్తు స్వరూపాలుగా మారాలి. ఏమండి? మనం మన స్వరూపంగా ఉంటే పరలోకానికి చేరలేం. మన స్వరూపాలుగా ఉంటే తండ్రికి ఆనందం లేదు. మన స్వరూపాలుగా ఉంటే తండ్రి ఇష్టం నెరవేర్చలేం. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలంటే, తండ్రి కోరిక నెరవేర్చాలంటే క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళాలి. అందుకే ఆయన అరయోపగన సభలో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుణ్ణి తెలియని వారికి దేవుని గురించి తెలియజెప్పే పనులు చేస్తున్నాడని. అంటే ఆ పోలికలకి మారుస్తూ ఉన్నాడు. క్రీస్తు ఎలాంటి వాడంటే ఆయన సంపూర్ణత కలిగిన వాడు. ప్రియులారా, సంపూర్ణమైన పురుషుడు. ఆయన దేవుని సారూప్యంలో ఉన్నవాడు, దేవుని పోలికగా ఉన్నవాడు. ఆయన గుణ లక్షణాలను మనుషులుగా సంతరించుకోలేకపోతున్నారు. కానీ మనుషులుగా ఏం సంతరించుకోవాలంటే క్రీస్తు లక్షణాలు మనం సంతరించుకోవాలి. క్రీస్తు సారూప్యంలోనికి వెళ్ళాలి. ఆయన వేటి మీద ఆధారపడలేదండి. ఇవి ఉన్నాయి కనుక నాకు గొప్పవి అనుకోలేదు అండి. చేసిన వాడెవరు? ఈ లోకాన్ని సృష్టించిన వాడెవరు? అన్నీ ఆయనే. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. దేవుడు అన్నిటికీ ఆయనకు వారసునిగా పెట్టాడు. ఆయన చేత చేయబడ్డాయి. కానీ వీటి మీద ఆయన ఆధారపడడం లేదు. ఏమండి? ఈరోజు మనుషులుగా కొద్దిగా స్థలం సంపాదించుకున్నాం అనుకోండి, ఇల్లు సంపాదించుకున్నాం అనుకోండి. నిన్నటి రోజున ఒక పెద్ద వ్యాసం రాశాడండి. ఈ రోజుల్లో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకు కూడా లక్షలు లక్షలు మూలుగుతున్నాయంట డబ్బులన్నీ కూడా. కానీ ఇంట్రెస్ట్ కానీ దాంట్లో వచ్చే అసలు కానీ అసలు ముట్టుకోరంట. అంటే అలా ముట్టుకోకుంటే, అంటే ముట్టుకుంటే ఏదో పాపం అన్నట్లున్నారంట. ఇంట్లో ఏసీ ఉంటుందంట, కనీసం 15 నిమిషాలు కూడా వేసుకోలేడట. స్విచ్ తుప్పు పట్టిపోవాలంట. చూడండి ఎలా రాశాడో వ్యాసం. అంటే ఖర్చు పెట్టకూడదు, పొదుపు, అన్ని చోట్ల పొదుపు. అంటే తిండిలో పొదుపు, బట్టల్లో పొదుపు, కరెంటులో పొదుపు, ఎక్కడికి పోవాలన్నా పొదుపు, మొత్తం పొదుపే. ఏమండి? అంత సంపాదించి ఏం చేస్తావు? చివరికి నశించి నరకానికి పోతావు. ఏమండి? అంటే దేన్నన్నా వేసుకోవాలన్నా సంతృప్తి లేని జీవితం మనుషులందరూ జీవించడం అండి. ఒకరేమో విచ్చలవిడిగా ఉన్నారు, ఒకరేమో అతిలోభత్వంతో బతుకుతూ ఉన్నారు. కొద్దిమంది ఏమో ఆస్తులని, వాహనాలని, ఉద్యోగాలని ఆనుకొని బ్రతుకుతున్నారు. కానీ మొత్తానికి మాత్రం అందరూ దేవునికి దూరంగా ఉన్నారు. పొదుపు చేసే వాళ్ళైనా దేవునికి ఇష్టం లేదు, అదుపు లేని వాళ్ళైనా దేవునికి ఇష్టం లేదు, ఆస్తులు ఉండి మేము గొప్ప అనుకునే వాళ్ళైనా దేవునికి ఇష్టం లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ఏమంటారంటే, ఇదిగో కలిగి ఉన్నదన్నీ ఆయన చేసిన వాడైనా. కానీ ఆయన ఏమంటున్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుటకైనా స్థలం లేదు. వేటి మీద ఆధారపడలేదండి. వేటి మీద ఆధారపడలేదు ఆయన. ఇది లేదు అది లేదని బాధపడేవాడే కాదు ఆయన. లోకం మీద ఆధారపడలేదు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28లో ఆయన యొక్క గుణాన్ని అక్కడ రాయిస్తున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, ప్రతి మనుష్యుని చూడండి, పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు. చాలండి. చూడండి, ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి, అంటే క్రీస్తు నందు ఉంటే సంపూర్ణుడు, క్రీస్తు సంపూర్ణుడు, క్రీస్తు పరిపూర్ణుడు. ఏమండి? లోకంలో ఉన్న వేటి మీద ఆధారపడక, వాక్యం మీద ఆధారపడి జీవిస్తే ఎవరు? వారు పరిపూర్ణులు, సంపూర్ణులు. ప్రేమ దేవుని వాళ్ళ అలాంటి పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మనం ఏం తీసుకోవాలంట? ప్రతి మనుషుని, ఏమండి, ప్రతి మనుషుని అంటే నా ఎదుట ఎవరైతే ఉన్నారో వారందరినీ క్రీస్తునందు సంపూర్ణులుగా చేయడమే నా శిల్పకారుని యొక్క నేర్పరితనం. నా నేర్పరితనమే అది అండి. నేను క్రీస్తు సారూప్యంలోకి రావాలి, మీరు క్రీస్తు సారూప్యంలోకి రావాలి. ఏమండి? పౌలు గారు నా సారూప్యంలోకి రండి అని చెప్పట్లేదండి. సంపూర్ణునిగా చేయాలి. అక్కడే 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా చెప్తున్నాడు చూడండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్న. చూడండి, క్రీస్తులో ఏం నివసిస్తుందంట? దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అండి. ఆయన ఎలా జీవిస్తున్నాడంటే సాక్షాత్తు దేవునిలాగా జీవిస్తున్నాడు. అందుకే దేవత్వం అనే మాట ఉపయోగించింది. ఆయన సాక్షాత్తు దేవుడు, దేవత్వం కలిగిన వాడు, ఆయన పరిపూర్ణుడు,
సర్వపరిపూర్ణత కలిగినవాడు. అలా ఏం చేయాలంట? ప్రతి మనిషిని చేయాలంట. ఇది పునాది ప్రేమ దేవుని వల్ల. ఇది పునాది. మొదటిగానే చెప్పాను నేను ఆల్రెడీ. ఏది క్రీస్తులో ఉన్న పునాది అంటే ప్రేమ. క్రీస్తులో ఉన్న గుణం ఏదంటే క్షమించడం. ప్రేమ కలిగినవాడు, క్షమ కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. ఏమండి? అంటే దాన్ని ఏమంటాం? సర్వపరిపూర్ణత. దేవత్వం యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు కలిగి ఉన్నవాడు. ఆ గుణ లక్షణాలను స్త్రీలుగా పురుషులుగా మనం సంపాదించుకోవాలి. వాటిని కలిగి ఉండాలి. వాటి ప్రకారంగా జీవించాలి. అలా జీవించడమే ఏది పౌలు గారికి ఉన్న లక్ష్యం. అందుకే అంటున్నాడు కదా పైన, ప్రతి మనుషుని, నేను నా ఎదుట ఉన్న ప్రతి మనిషిని అలా చేస్తాను. ఇందుకు ప్రతి మనిషిని అలా చేయడానికి ఏం చేశాడు దేవుడు? ఈరోజు మీరు సంఘంగా కూడుకోండి అని చెప్పాడండి. సంఘంగా కూడుకోండి, సమాజంగా కూడుకోండి. ఈ సంఘంగా సమాజంగా కూడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఎక్కడ చెక్కబడతారు మీరు? ఇదిగో శిల్పకారుడు ఇక్కడ ఉంటారు, బోధకులుగా ఉంటారు. ఆ బోధకులలో ఉండి బోధించేది మరి నేనే మిమ్మల్ని ఏం చేస్తాను? మిమ్మల్ని సరిచేస్తాను, మిమ్మల్ని అందమైన రూపాలుగా చెక్కుతా నేను. అలా మీరేం చేయబడాలి? ఇక్కడికి రావడానికి మీరు ఇష్టపడాలి, సంఘంగా కూడుకోవడానికి ఇష్టపడాలి, సమాజంగా కూడుకోవడానికి ఇష్టపడాలి. ఆ దినము సమీపించుకొలది మీరు ఏం చేయాలి? మరి ఎక్కువగా కూడుకొనుచున్నాడు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే, సంఘాలుగా ఎక్కడన్నా కానీ ఒక మాట మనకు ఏమండి కఠినంగా వచ్చిందంటే వెంటనే పక్కకి వెళ్ళిపోతామండి, వెంటనే రాకుండా అయిపోతాం. మనకేమర్థమవుతుంది? మనం మనలాగే జీవించాలి. ఈరోజు చూడండి, ఒక టీచర్కి దగ్గర 10 మంది, 20 మంది, 40 మంది ఉంటే 40 మంది కన్నా దాటితే వద్దండి మేము వేరే స్కూల్కి వెళ్ళిపోతామంటారు. కానీ ఈరోజు పెద్ద పెద్ద సంఘాలని చెప్పుకుంటూ వందల మంది, వేల మంది, లక్షల మంది చూడపోయి కూర్చుంటున్నారండి. ఏం చెక్కగలరండి? ఇక ఏమర్థమవుతుంది? ఏ మాట అర్థం కాదు ప్రేమ దేవుని వల్ల. కానీ అక్కడే మనుషులు ఉండిపోతున్నారు. ఆ సమాజాల్లోనే ఉండిపోతున్నారే కానీ సమాజంగా కూడుకుంటున్న మనం దేవుని మాటలను గ్రహించాలి, దేవుని బోధను గ్రహించాలి. దేవుని మాటలు ఏం చెబుతున్నాయంటే యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి, యేసుక్రీస్తు వారి యొక్క పునాదిలోనికి మనం వెళ్ళిపోతున్నాం పిల్లరా. ఆ పునాది, చక్కటి పునాది మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండడానికే మనం ఎక్కడికి రావాలి? సమాజంగా, సంఘంగా మనం కూడుకోవాలి. అలా కూడుకొని దేవుని మాటలను విని గ్రహించి నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ మాటలో చూడండి. ఎఫెసీయులకు 12వ మాట చదవమ్మా. 4:12. అనగా క్రీస్తునకు కలిగిన ఒక్క నిమిషం నేను చెబుతాను. మనమందరము విశ్వాస విషయములను, 12వ వచనంలో, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది. మనం ఏం చేయబడాలంట? దేవుని గురించిన విషయంలో అయినా, క్రీస్తును గురించిన విషయంలో అయినా ఏకత్వం, జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది. తండ్రిని గురించిన జ్ఞానం, క్రీస్తును గురించిన జ్ఞానం, మనందరికీ కూడా ఒకే జ్ఞానంలోనికి రావాలి పిల్లరా. అందుకనే మనం ఏక శరీరం అంటున్నాం. మనం ఏకత్వంలోనికి రావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఉందనుకోండి, ఏమండి, ఒకటి చెబుతుంటే ఇంకోటి అర్థం చేసుకుంటున్నారు అనుకోండి, ఏం లాభం లేదు. మనమందరం ఏకత్వం కావాలి. సంఘం ఎలా ఉండాలి? సంఘములోని ఉన్న స్త్రీలకైనా పురుషులకైనా జ్ఞానం విషయంలో ఏకత్వంలోనికి రావాలండి. తండ్రిని గురించిన జ్ఞానం, కుమారుని గురించిన జ్ఞానం, పరిశుద్ధాత్మని గురించిన జ్ఞానం ఏకత్వంలోనికి రావాలి. అలా వచ్చిన మీరు విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, సంపూర్ణ పురుషులు అనగా సంపూర్ణంగా ఆత్మను మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలంటే క్రీస్తు స్వరూపంలోనికి, వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా మనమందరం ఆత్మలం గనక ఆత్మలమైన మీరందరూ దేవత్వంలోనికి రావాలి. దేవత్వ లక్షణాలను మనం ధరించుకోవాలి. ఒకనాడు ఆదాము హవ్వలను దేవుని పోలిక, దేవుని స్వరూపములోనికి నడిపిస్తే, వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఏం చేసుకున్నారు? దానిని మోసపుచ్చబడి పోగొట్టుకున్నారు, మోసం చేయబడ్డారు, మోసగించబడ్డారు. ఏమండి, మరి
సాతాను చేత మోసగించబడ్డారు వారు. కానీ ఈరోజు కూడా మనం సమాజంతో మోసగించబడుతున్నాం, తల్లిదండ్రులతో మోసగించబడుతున్నాం, మన పొరుగువారితో మోసగించబడుతున్నాం. అలా తప్పిపోతున్నాం మనం అందరం కూడా. అలా తప్పిపోయిన మనం బోధకుల దగ్గరికి వస్తే, బోధకులు నేర్పరిగలిగిన బోధకులు ఏం చేస్తారు, మనల్ని మరొకసారి ఏం చేస్తారు, సర్వ పరిపూర్ణతలోనికి తీసుకొని రావడానికి క్రీస్తు అనే పునాది వేస్తారు. సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. చూడండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, ఆ సంపూర్ణతలోనికి నడిపిస్తారు. క్రీస్తు సంపూర్ణ పురుషుడు, ఏమండి, సద్బోధకుడు కనుక అలాంటి బోధలోనికి ఇక్కడ ఉన్నవారు, బోధించేవారు మిమ్మల్ని నడిపిస్తారు. అలాంటి సంపూర్ణత, సమానమైన సంపూర్ణత గలవారొకటి కొరకు ఆయన ఈలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు. చూడండి, పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరైతే బాప్తిస్మం పొందారో, క్రీస్తు నామములో తండ్రి నామము, అదేవిధంగా క్రీస్తు నామము, పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం పొందారో వారందరూ ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు అనేది తొలిమెట్టు. ప్రేమైన దేవుని వర్లారా, క్రైస్తవంలోనికి రావడానికి తొలిమెట్టది. అదే అంత అయిపోయిందని కాదు, బాప్తిస్మే రక్షణ కాదు. బాప్తిస్మం రక్షణలో తొలిమెట్టది. ఆ తొలిమెట్టులోకి వచ్చిన మీరు, ఆ పరిశుద్ధులైన మీరు ఏం చేయబడాలి? సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, సంపూర్ణ పురుషుడైన క్రీస్తు తత్వంలోనికి రావాలి. కానీ మనుషులందరూ ఏం మాట్లాడుకుంటారంటే, మాకు మానవత్వం ఉంది అని మాట్లాడుకుంటారు. ఏమి మానవత్వం అంటే, నిన్నటి రోజున గాలి వచ్చింది కదండి, ఆ గాలికి ఎవరో రేకులు కొట్టుకొని పోతాంటే అవి పట్టుకొనిచ్చి పెట్టామంటే, అబ్బా ఏమండి, ఎవరో కింద పడితే గాయాలైపోతే వాడిని హాస్పిటల్ తీసిపోతే మానవత్వం చాటుకున్నారండి. ఎవరైనా కానివ్వండి, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని పట్టించుకోవాలంటే వీడికి మానవత్వం లేదండి అని మాట్లాడుకుంటుంటాం. పిల్లరా, మానవత్వం అనే మాట బైబిల్ ఎక్కడా లేదు. మనం ఏ దేనిలోనికి రావాలి? దైవత్వంలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి, సంపూర్ణమైన ప్రేమలోనికి రావాలి, సంపూర్ణమైన క్షమలోనికి రావాలి. అది క్రీస్తు తత్వంలోకి వచ్చినట్టు. పరిశుద్ధులుగా ఉన్న మనం చెప్తున్నాడా, సంపూర్ణట్లు. ఏమండి, ఎక్కడికి వచ్చాం మనం? పరిశుద్ధతలోనికి వచ్చాం. పరిశుద్ధతలో నుంచి ఎక్కడికి వస్తున్నాం? సంపూర్ణతలోనికి వస్తున్నాం. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. కొద్ది మందిని ఒక్కొక్క పనికి నియమించాడు. ఈరోజు కూడా సంపూర్ణులుగా అయిన మనమందరం కూడా వాక్యోపదేశకులుగా కావచ్చు, ప్రిన్సిపల్స్గా కావచ్చు, కోఆర్డినేటర్లుగా కావచ్చు, అంటే అడిషనల్స్గా, డైరెక్టర్లుగా, ఎవరు? వీళ్ళందరూ కూడా వాక్యాన్ని ఉపదేశించేవారు, వాక్య క్రమాన్ని బోధించేవారు. అలాంటి మంచి క్రమములోనికి మనమందరం కూడా రావాలి అని చెప్తున్నాడు పిల్లలు. అంటే ఈ క్రమములోకి వచ్చేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. మరైనా ఈ క్రమంలోనికి తీసుకొని రావడానికే నేర్పరి అయిన శిల్పకారునిగా నేను బోధిస్తున్నాను. ఎవరు? పౌలు గారు. ఈ పరిపూర్ణతలోకే నేను అందరినీ నిలవబెట్టాలి. నేను ఆ పరిపూర్ణతలో నేను ఉన్నానంటున్నాడండి. అందుకే కదా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నేను ఆయన పోలికలోనే ఉన్నా. నేను మంచి పునాది వేసుకున్నాను, నేను ఆ బండ మీదే కట్టబడ్డాను. మీరు కూడా ఆ బండ మీద మీరు చెక్కబడాలి, ఆ రూపంలోనికి రావాలి, క్రీస్తు స్వరూపంలోనికి మీరు రావాలి. గలతీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19లో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19లో, నా పిల్లలారా, ఏమండి, ఏ స్వరూపం అంట? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఏమండి, స్త్రీలు ప్రసవ వేదన తెలిసిన వాళ్ళు, ఒకరు, ఇద్దరు పిల్లలు, ముగ్గురు, నలుగురు, గతంలో మరి ఎంతోమంది జేజమ్మలు, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి డజన్కు తక్కువ పిల్లలు ఉంటారు, 10 మంది 12 మంది. కానీ ఆ ప్రసవ వేదన ఒకసారి అనుభవించడానికి ఈరోజు కష్టమైపోయి, ఒక పిల్లవాడు పుడితేనే నాకు ఈ ప్రసవ వేదన వద్దు, ఈ సమస్య నాకు వద్దని ఆప్ చేస్తున్నారు ముందరు మనుషులు. కానీ ఏమండి, కానీ అలాంటి ప్రసవ వేదన ఎవరు అనిపిస్తున్నారంట? పౌలు గారు అనిపిస్తున్నారండి. పౌలు గారు ఎలాంటి వేదన అనుభవిస్తున్నారంటే, ఎలాంటి బాధ అనుభవిస్తున్నారంటే, నేను ప్రసవ వేదన పడుచున్నాను, ఈ స్వరూపం మీలోకి రావాలి, ఈ సారూప్యంలోనికి మీరు రావాలి, దీని రూపంలోకి చెక్కబడాలి మీరు అందరూ కూడా. అలాంటి చెక్కబడ్డానికే నేను బోధకుడుగా, శిల్పకారిగా ఉన్నా. నేను
నేర్పరి అయిన శిల్పకారునిగా నేనున్నాను, ఆ రూపంలోకి చెక్కుతున్నాను. కానీ ఆ రూపంలోనికి రావడానికి మీరు ఇష్టపడకపోతే ఎలా? రావాలి, చెక్కబడాలి. అలా చెక్కబడితేనే దేవునికి మీరు ఇష్టంగా మారిపోతారు. ఆయన అనేక శ్రమలు పడ్డాడండి. ఏ శ్రమల్లో కూడా ఓర్చుకున్నాడే తప్ప శ్రమలను బట్టి అయినా క్రైస్తవ్యాన్ని కూడా వదులుకోలేదు. క్రీస్తుని ధరించుకున్నాడు. ఎన్ని శ్రమలకైనా ఇష్టపడ్డాడు అండి. ఈరోజు మనం ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాం, ఇంకా మనం ప్రారంభ దశలో ఉన్నాం. ఇందాక సహోదరులు కూడా మరి శ్రీధర్ గారు ప్రార్థన చేశారు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం మనం. ఒక సంఘాన్ని నిర్మించడానికి మన ప్రాణం పెడుతున్నాం. ఆ ప్రాణం పెట్టడంలో మనం ఏం చేయాలి? సంపూర్ణంగా మనము సిద్ధపడాలి. ప్రేమైన దేవుని వాళ్ళారా, సంపూర్ణంగా సిద్ధపడాలి. సిద్ధపడితేనే పని జరుగుతుంది. మనం ఏ చిన్న కష్టానికైనా ఏ బాధకైనా మనం తప్పిపోయామనుకో, ఇదిగో మనం మంచి సమాజాన్ని మనం కట్టలేం. మన కోసం మందిరం కట్టుకుంటున్నాం. ఆ మందిరంలోకి అనేక మందిని తీసుకుని వచ్చి ఏ రూపంలోకి నిర్మించాలి? వాళ్ళందరినీ కూడా క్రీస్తు సారూప్యంలోనికి తీసుకొని రావాలి. వారి వల్ల మనం ఏదో లాభం పొందడానికో, వారి వల్ల ఏదో మనం ఘనత పొందడానికో, వారి వల్ల మనకి ఏదో వస్తుందనో, వీళ్ళు వస్తారనో వాళ్ళు వస్తారనో ఎవరో వస్తారని కాదు మనం చేస్తున్నారు. ఏమండి? అనేక మందిని తీసుకొని రావాలి. తీసుకొచ్చి వారిని ఏ రూపంలో నిలబెట్టాలి? క్రీస్తు సారూప్యంలో నన్ను నిలబెట్టాలి. ఏమండి? క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి ఆయా ఆత్మలు ఒప్పుకోవాలి. ఏ ఆత్మలు ఒప్పుకోవండి ఆ రూపంలోకి రావడానికి. నిజం ప్రియులరా, బాగా ఆలోచించండి. ఎంతోమంది క్రీస్తుకు దగ్గరగా ఉన్న యూదానే తప్పిపోయాడు. ఏమండి? పౌలుకు దగ్గరగా ఉన్న దేమా, ఎంతోమంది. అంటే అందరూ ఆ రూపంలో రావడానికి ఒప్పుకోక ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. కొద్ది వరకు వస్తారు, వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా ఉండాలనుకుంటారు. తప్పిపోయి మరి ఏం చేస్తారు? లోకంలో కలిసిపోతారు. అంటే లోకంలో కలిసికెళ్ళిపోతారు. కనుక లోకంలోకి కలవకుండా చివరి వరకు ఆత్మను రక్షించుకునే వాళ్ళండి. రక్షణ అంటే మొదటిగా తొలిమెట్టుగా ఏది? బాప్తిస్మం. బాప్తిస్మం తర్వాత ప్రార్థన చేయి వాడేవాడో వాడే రక్షణ పొందనని చదివిచ్చాడు. మరి తర్వాత ఏమంటాడు ఆయన? ఏమండి? గట్టి చెప్పు. అది చివరిది అండి. చివరికి ఏమంటున్నాడు? అంతము వరకు రక్షించుకునేవాడు, అంతము వరకు సహించువాడు, అంతం వరకు సహించువాడు రక్షణ పొందును. అంటే రక్షణలో ఏమండి స్టెప్స్ అండి అవన్నీ కూడా. మొదటి స్టెప్స్, రెండో స్టెప్పు, మూడో స్టెప్పు, నాలుగో స్టెప్ ఉంది. కానీ ఒకటో స్టెప్ దగ్గరే, రెండో స్టెప్ దగ్గరే ఆగిపోతున్నారు మనుషులు. బాప్తిస్మం తీసుకుంటే రక్షణ అనుకుంటున్నారు. ఏమండి? ప్రార్థన చేస్తే రక్షణ పొందుతాం అనుకుంటున్నారు. కానీ అంతము వరకు అంటే దాన్ని ఏమంటున్నాం? ప్రసవ వేదన అంటున్నాడండి. ప్రసవ వేదన అంటే క్రీస్తు సంపూర్ణ సారూప్యంలోనికి, అంటే క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఏమిటా క్రీస్తు సారూప్యం? ప్రేమ, క్షమ, జ్ఞానం, సర్వ పరిపూర్ణత, దానిలోనికి రావాలండి. మన ముందు ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు. ఎవరి మాటలు మనము లక్ష్యం ఉంచాల్సిన పని లేదు. ఈ జ్ఞానం అందు లక్ష్యం ఉంచాలి. క్రీస్తు యొక్క జ్ఞానం మనలో సంపూర్ణంగా మనలో నిలవబడిందంటే మనుషులు ఏదో చేస్తూ ఉంటే మనకి ఏది అర్థం కాదు వాళ్ళ ముందర. ఏమండి? అందరూ ఏం చేస్తుంటారు? ఇక్కడ ఉన్నవన్నీ బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనం అనుకుంటున్నాం అందరూ క్రీస్తులోకే నన్ను పెట్టాలనుకుంటారని. ఏ కుటుంబం కూడదండి, ఏ భార్య అయినా, ఏ భర్త అయినా, ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా ఎవరు నిన్ను క్రీస్తులో సంపూర్ణంగా నిలవబెట్టాలనుకోరు ప్రియులారా. అందరూ బయటికి తీయాలనుకుంటుంటారు. కానీ నీకు నీవుగా ఏం చేయబడాలి? క్రీస్తు సారూప్యంలోనికి, పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి నేను రావాలి, నేను నిలబడాలి. అలా కలిగి ఉండాలని నువ్వు అనుకోవాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి మాటలో, కావున మీరు అంటే ఎవరు? సంఘములో ఉన్న విశ్వాసులారా, సంఘంలో ఉన్న దేవుని పిల్లలారా, మీరు ప్రియులైన పిల్లల వలె. చూడండి, ఎవరిని పోలి మీరు నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఏమండి? ఏదో బోధకుని పోలి నడుచుకోవడమో, తల్లిని పోలి నడుచుకోవడమో, తండ్రిని పోలి నడుచుకోవడమో, అన్నదమ్ముల్ని పోలి నడుచుకోవడమో, ఈ లోకములో ఉన్న వారి పోలికలను బట్టి నడుచుకోవడం కాదు. దేవుణ్ణి పోలి మీరు నడుచుకోవాలి. సంఘ విశ్వాసంలో ఉన్న మనం, సంఘంగా కూడుకుంటున్న మనం క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు సారూప్యంలోనికి రావాలి. ఏమండి? దేవుని పోలిక ఎవరు? క్రీస్తే దేవుని పోలిక. అందుకే మరి అలాంటి రూపంలోకి వచ్చిన వాడే పౌలు గారు. అలాంటి రూపంలోకి వచ్చిన వారే ప్రారంభ సంఘం. ఆ ప్రారంభ సంఘం కోరుకున్నట్టుగా
వారు ఎందుకు ఈ జ్ఞానం మనకు రావడానికి కారణం అంటే ప్రారంభ సంఘం. వాళ్ళు ఈ రూపంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో చెప్తున్న కింది మాట్లాడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండు. చూడండి, పరిమళ వాసన. క్రీస్తు ద్వారా మీలోకి ఎప్పుడు వచ్చింది? పరిమళ వాసన. ఏమిటా పరిమళ వాసన? ప్రేమ. ఏమిటా పరిమళ వాసన? క్షమ. ఏమిటా పరిమళ వాసన? దయ. ప్రేమ కలిగి, దయ కలిగి, ఏమండి, జ్ఞానం కలిగి మనము ఆ చొప్పున మనం నడుచుకుంటే క్రీస్తు యొక్క సువాసన మీలో నుండి వస్తుందని. ఒకనాడు ఏమండి మోషే గారిలో నుండి చూసిన సువాసన చూడండి. అంటే 40 సంవత్సరాల కాలం పాటు ఏమండి మరి ఎంతోమందిని, 20 లక్షల మందిని, 6 లక్షల కాల్బలం, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు 6 లక్షలు, అంతమందిని నడిపించి తీసుకుని వచ్చి ఏమండి ఆయనకి ఏమొస్తుందంట? దీన్ని వదిలేస్తే ఏమొచ్చేది? రాజరికం వచ్చేదండి, ఐగుప్తు ధనం వచ్చేది, ఐగుప్తు సింహాసనం వచ్చేది. వారిని అన్నిటినీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? ఎంతో శ్రమ పడ్డాడు. కలగబోవు బహుమానం ఆయనకి వచ్చింది ప్రియులారా. ఒక ఏలియా ఏమండి, అదేవిధంగా ఏలియా శిష్యుడు ఎలీషా, వీళ్ళందరూ దేన్ని బోధించారనుకుంటున్నారు? ఈ మాటలే ప్రియులారా. వారు కూడా సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి వచ్చినగా కనబడుతున్నారు. క్రీస్తు బలియాగం ద్వారా మరి వచ్చిన మనం పరిశుద్ధులుగా అయిన మనం ఆ పోలికలోకి పోవడానికి ఇష్టపడాలి. మన పోలికలో మనం ఉండకూడదు. మన పోలికలో మనం ఉంటే మనకు పరలోకం రాదు. ఏమండి, ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని నేర్చుకొని ఈ విశ్వాన్ని కట్టిన జ్ఞానం, ఈ విశ్వాన్ని నిర్మించిన జ్ఞానం దగ్గరికి వచ్చాం మనం. కనుక ఈ జ్ఞానం దగ్గరికి వచ్చిన మనం కూడా తప్పిపోయి మన పనులు, మన సమస్యలు, మన గోల పెట్టుకున్నామంటే ఈ ఆత్మకి ఏమంటుతుంది? అంత కళంకం అంటుతుందని. ఆ కళంకం అంటించుకోకుండా ఇదిగో ఇక్కడికి వచ్చిన మనం నిష్కల్మషులుగా ఈ సేవ చేస్తే నీలో నుండి ఏమొస్తుందంట? పరిమళ సువాసనగా ఉండుటకు మిమ్మును. చూడండి, క్రీస్తు పరిమళ సువాసన. ఏమండి, చెప్పాల్సిన పని లేదు. క్రీస్తు ఎక్కడో పుట్టాడు, మారుమూల గ్రామంలో పుట్టాడు, బెత్లెహేములో. ఈరోజు ప్రపంచానికంతా ఆయన పరిమళ సువాసన వ్యాపించింది ప్రియులారా. ఆయన పరిమళ సువాసన ప్రతి దినం ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎన్నో సభలు, సమావేశాలు, ప్రతి ఆదివారం ఆయన గురించి కూడుకుంటున్నారు. ఏమండి, ఆయన యొక్క బలి అర్పణకు మరి గుర్తు చేసుకుంటూ అందరూ బలలో పాల్గొంటున్నారు. కానీ మనం కూడా పరిమళ సువాసనగా కావాలంటున్నాడు. ఆ పరిమళ సువాసనలోకి వచ్చామో ఇదిగో మంచి నేర్పరులైన బోధకుల దగ్గర మనం ఉన్నట్లు. అలా కాకుండా ఉంటే మనం కూడా నిజమైన బోధకుల దగ్గర లేం, నిజమైన సత్యం తెలిసిన వారి దగ్గర లేం. అందుకే మనం పరిమళ సువాసనగా కానట్లయితుంది. కనుక ఇంత గొప్ప బోధ దగ్గరకు వచ్చిన మీరు, మంచి బోధకుల దగ్గరకు వచ్చిన మీరు పరిమళ సువాసనగా కావాలి. బోధకులు పరిమళ సువాసనగా కావాల్సిందే, బోధ విన్నవారు కూడా పరిమళ సువాసనగా మారాల్సిందే. అలా అయితే బోధకులు మనకు శిల్పకారులు. అలా కాకుంటే బోధకులకు మనకు శిల్పకారులు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు బోధకులు కాకుండుడి, అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే మీరు నేర్పరితనం లేదు, నేర్పరి లేని తనం కలిగిన వాళ్ళు బోధకులకు అయితే చాలా కష్టం అంటున్నాడు. కనుక తన పిల్లలుగా మనం మంచి స్వరూపాలు ధరించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికోలేంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేసి మంచి విలువైన బోధ దగ్గరకు తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బోధలోకి వచ్చిన మేము తండ్రి చివరి వరకు నమ్మకంగా ఉండడానికి, నిష్కపటంగా నీ సేవను జరిగించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీ విలువైన మాటలు వినడానికి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలందరూ తండ్రి ఈ జ్ఞానానికి తండ్రి మరి వారసులుగా కావడానికి తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ బోధలో ఉన్నవారు తండ్రి చివరి వరకు తండ్రి నమ్మకంగా జీవించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లల సమస్యలను తీర్చండి తండ్రి. వారికి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలను తీర్చి తండ్రి మీలో నిలవబెట్టమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ, సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.